అమ్మాయికి తెలుసు నాకు బాబుని కొనేటప్పుడు నేను ఎంత డిస్టర్బ్ అయ్యాను, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి అమ్మాయికి అన్నీ తెలుసు. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకే టాపిక్, ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు విశాల్ అంటూ ట్రోల్స్. ముఖ్యంగా తప్పు చేసిన ఇద్దరిని వదిలేసి వాళ్ళని పట్టుకున్న భార్యని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. అంతేకాదు ప్రశ్నల మీద ప్రశ్నలు. భర్తను ఎందుకు ఇలా బయట పెట్టింది, అతనికి ప్రైవసీ ఉండదా, ఇంట్లోనే మాట్లాడుకోవాల్సింది కదా అని. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? తప్పు ఈశ్వర్ సాయిదా, మాధురిదా, లేకుంటే ఇద్దరిని పట్టుకున్న శరణ్యదా? నన్ను అడిగితే మాత్రం అసలు తప్పు ఆ వీడియో తీసిన అమ్మాయిదే. విశాల్ అంటూ పచ్చిగా మాట్లాడుతూ వీడియో రికార్డ్ చేసి ఈశ్వర్ సాయి పరువుతో పాటు మాధురి, శరణ్య కూడా బయట ముఖం చూపించుకోలేకుండా చేసింది. మనం ఆ వీడియో చూస్తే శరణ్య మరీ అంత ఆవేశంతో కానీ కోపంలో ఏదో ఒకటి చేసే విధంగా లేదు. కానీ వీడియో తీసిన ఆ అమ్మాయి గట్టిగా అరుస్తూ భార్య కంటే ఎక్కువగా ఫీల్ అవుతూ ఆ ఇష్యూని ఎక్కువ చేసింది. శరణ్య మొదటగా మాధురి దగ్గరికి వెళ్లకుండా తన భర్త దగ్గరికి వెళ్ళే ప్రశ్నించింది. కానీ ఆ అమ్మాయి మాధురిని కొట్టమని చెప్పి కొట్టించి రచ్చ రచ్చ చేసింది. ఆ వీడియో తీసిన అమ్మాయి మాటలకు శరణ్య మరింత కోపం తెచ్చుకొని మాధురిని కొట్టి భర్త బతుకు బాజార్లో పెట్టింది. ఒకవేళ ఈశ్వర్ సాయి భార్యనే తన భర్త బండారం బయట పెడదామనుకుంటే తను బయటకు వచ్చి అలా తన భర్తని వెనకేసుకురాదు. అండ్ ఆమె ఇద్దరి తప్పు ఉంది అని క్లారిటీగా చెప్తుంది. కానీ చిన్న చిన్న క్లిప్స్ కట్ చేసి ట్రోల్స్తో శరణ్యదే తప్పు అనేలా చిత్రీకరిస్తున్నారు. అయితే తాను తప్పేం చేసింది? తన భర్త వేరే అమ్మాయితో పడుకుంటే చూస్తూ ఊరుకోవాలా? సరే, వీడియో తీసి బయట పెట్టడం తప్పే, కానీ తీసింది తాను కాదు కదా, ఇంతలా రచ్చ అవుతుందని తెలియదు కదా. ఒకవేళ వీడియో తానే తీయమని చెప్పినా తను అది ప్రూఫ్లా ఉంచుకుందాం అనుకోవచ్చు. ఒకవేళ లీగల్గా కోర్టుకు వెళ్ళిన వీడియో ఆధారాలు చాలా ముఖ్యం. ఒకవేళ వీడియోనే లేకుంటే వాళ్ళిద్దరూ కలిసి భార్యనే తప్పుదోవ పట్టించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయినా నిజంగా తన భర్త ఇంకో అమ్మాయితో పడుకున్నాడని ఒక భార్యకు తెలిసినప్పుడు ఆమె ఏం చేయాలి? చూస్తూ ఊరుకోవాలా? అసలు ఎందుకు? ఇక్కడ చాలామంది శరణ్య రియాక్షన్ మాత్రమే చూస్తున్నారు. కానీ ఆ రియాక్షన్ వెనుక ఉన్న బాధను ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు శరణ్య స్థానంలో ఊహించుకోండి. మీ జీవిత భాగస్వామి, మీ నమ్మకమైన వ్యక్తి కొన్ని ఏళ్ళుగా మీతో ఉంటూ మీతో జీవితాన్ని పంచుకుంటూ వేరే వ్యక్తితో అలా ఉన్నాడని మీ కళ్ళ ముందు కనిపిస్తే మీరు ప్రశాంతంగా ఉంటారా? నవ్వుకుంటూ ఇంటికి వెళ్తారా? లేదా ప్రశ్నిస్తారా? ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. అదే పని ఒక భార్య చేస్తే మాత్రం డ్రామా చేస్తుంది, పబ్లిసిటీ కోసం చేస్తుందని ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు. ఒక భార్య తన భర్తపై పెట్టుకున్న నమ్మకం విరిగిపోయినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో ఆ పరిస్థితుల్లో ఉన్నవారికే తెలుస్తుంది. ఇంకా కొందరు చెప్తున్నారు ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ వాళ్ళ వ్యక్తిగత విషయం శరణ్య ఎందుకు ఇన్వాల్వ్ అయిందని. సరే, అది వ్యక్తిగత విషయమే అనుకుందాం. కానీ భర్త విషయానికి భార్య ఇన్వాల్వ్ కాకుండా ఇంకెవరు ఇన్వాల్వ్ అవుతారు? తన జీవిత భాగస్వామి వేరే అమ్మాయితో ఉన్నాడని తెలిసినప్పుడు ప్రశ్నించే హక్కు భార్యకు లేదా? నేను ఇక్కడ శరణ్యను వెనకేసుకొద్దాం అన్నట్లు మాట్లాడడం లేదు, కానీ ఒక భార్య ఆవేదన చూస్తున్నా. ఒకవేళ ఇదే ఈశ్వర్ సాయి స్థానంలో శరణ్య వేరే వ్యక్తితో రూమ్లో కనిపించి ఉంటే సోషల్ మీడియా మొత్తం ఎవరి వైపు నిలబడేది? అప్పుడు కూడా అతను సైలెంట్గా ఉండాలి, ఆమెను ప్రశ్నించకూడదు, ఇది ఆమె పర్సనల్ లైఫ్ అని ఇంతే స్థాయిలో చెప్పేవారా? లేకపోతే భర్తను మోసం చేసింది, కుటుంబాన్ని నాశనం చేసింది అంటూ శరణ్యనే తిట్టేవారా? ఒక మహిళ తన భర్తను ప్రశ్నించినందుకు ఆమెనే విలన్గా మార్చడం సరైనది కాదు. శరణ్య తన బాధని వ్యక్తం చేసినందుకు ఆమెని తిట్టడాన్ని మాత్రం నేను సమర్థించను. ఎందుకంటే భర్త వేరే అబ్బాయితో ఉన్నాడని ఒక భార్య తెలిసినప్పుడు ఆమె ప్రశ్నిస్తే అది నేరం కాదు. కానీ ఇక్కడ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం తప్పు. కానీ ఆ రెండు చేసింది శరణ్య కాదు. మనం ఎవరినైనా ట్రోల్ చేసే ముందు ఒకసారి వారి స్థాయిలో మనల్ని ఊహించుకుందాం. అప్పుడు బహుశా శరణ్య ఎందుకు అలా రియాక్ట్ అయ్యిందో అర్థమవుతుంది. అయితే ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఈ ఇష్యూలో శరణ్యను ట్రోల్ చేయడం కరెక్టే అనుకుంటున్నారా? కామెంట్స్లో మీ ఒపీనియన్ తెలపండి. మీ ఇంట్లో ఒక సిస్టర్గా అనుకుంటారో ఎట్లా అనుకుంటారో ఇంకా మీ ఇష్టం. ఒక గర్ల్కి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి, అటు గర్ల్ ఇటు గర్ల్ కాబట్టి కొంచెం ఆలోచించి ఇంకా ఆపేసేయండి.